నమస్తే అండి, మీ పేరు? సూరిబాబు. ఏం చేస్తుంటారండి? మెడికల్. సరే, ఏ విధంగా అనిపించింది జగన్ గారి పరిపాలన? 35 రోజుల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ ఉంది. ఈసారి ఎలా ఉండబోతుందంటారు అసలు? ఈసారి వచ్చేటప్పటికి 50-50 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఇటు హోరాహోరీగా తెలుగుదేశం, ఇటు జగన్ గారు ఇద్దరు హోరాహోరీగా ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని సంక్షేమ పథకాలు ఆయన వదిలినప్పటికీ కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని సంక్షేమ పథకాల్లోని అందరికీ అందుబాటులోకి రావట్లేదు. సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు. అట్లాగని మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం విస్మరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా చేసుకొచ్చారు, చాలా పథకాలు పెట్టారు. ఫ్యూచర్ కోసం ఆయన చాలా ఎక్కువ చేశారన్నమాట చంద్రబాబు నాయుడు గారు. రోడ్ల డెవలప్మెంట్ కానీ, పిల్లలకి ఫ్యూచర్లో కానీ, వాళ్ళకి ఎదగటానికే కానీ కొన్ని రకాలుగా వాళ్ళు చాలా ముందుకి భవిష్యత్తు తరాలకి ప్రతిఫలం అందించేట్టు చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేశారు. జగన్ గారు వచ్చేసేపటికి ఏంటంటే ఆ పూటకి డబ్బిచ్చి వాళ్ళని ఒక బాగా భవిష్యత్తు తీర్చాలని ఆలోచనతోనే వారు చేశారు. వారు కూడా మంచి పని చేశారు, వారిని తప్పుపడడానికి లేదు. కాకపోతే ఏంటంటే మన ప్రతిఫలం పిల్లలకి అందాలి. ఇప్పుడు మనం ఈరోజు ఒక్కరి దానితోనే అయిపోకూడదు. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మనం ఎక్కడున్నా మన రాష్ట్రం ఎంతవరకు ఎన్నో వెనక్కి వెళ్ళిపోయాం. ముందుకు వెళ్ళటానికి కూడా జగన్ గారు కొంత కృషి చేస్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారిలాగా ఆలోచన చేస్తే బాగుండేది. కాస్త ఏంటంటే కొన్ని రోడ్లు కానీ, కొన్ని ఎలక్ట్రిసిటీ ఇప్పుడు వచ్చే బిల్లులు కానీ ఇవన్నీ బాధుడు అవుతుంది. అంటే డెవలప్మెంట్ లేదంటారు రాష్ట్రంలో ప్రస్తుతానికి డెవలప్మెంట్ లేదండి. అంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే డబ్బు ఇచ్చి ఏంటంటే సోమరిపోతులు చేశారన్నమాట. అదే డబ్బు ఇవ్వకుండా అదే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే చాలా బాగుండేది. అంటే నేను జగన్ గారిని విమర్శించడం కాదు, అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఏదో మెచ్చుకుంటాను కాదు, జగన్ గారిని కించపరిచినట్టు కాదు. ఇంకా కొన్ని ఫలాలు మన పిల్లల నాటికి భవిష్యత్తుకి అందించేటుంటైతే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికి అది అందట్లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రభుత్వాలు మారాలి. మన రాజ్యాంగంలోని కొన్ని కాన్స్టిట్యూషన్స్ అన్నీ మారాలి. మన జగన్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆయన ఏం లేదు కాబట్టి ఆయన అంటానికి మనం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మార్చుకుంటే బాగుండేది. అంటే జగన్ గారు చేసిన అమ్మఒడి కానీ, నా అమ్మఒడి కానీ, కొన్ని చేయూత పథకాలు కానీ చేశారు, మంచి పని చేశారు. దాని గురించి మనం తప్పు పట్టట్ల. చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు. అదే మనం చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో ఉండేవారో ఆ స్థాయిలో ఉండేవారు. ప్రస్తుతానికి ఏంటంటే అట్లా చేయకపోవటం వల్ల ఆయనకి ఒక రాంబాణం లాగా అందించినట్టు అయిందన్నమాట. మళ్ళీ కూడా ఆయన ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా నేను అమ్మఒడి ఇస్తాననే విధంగా, అలాగే ఫ్రీ బస్ కానీ ఇలా కొన్ని మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎలా ఉంటుందంటారు? చాలా మంచిదండి. భవిష్యత్తులోని అలాంటివి మేనిఫెస్టో రావాలి. ప్లస్ ఏంటంటే మన భవిష్యత్ తరాలకి, పిల్లలకి నేను అనేది ఏంటంటే భవిష్యత్తు తరాలు ఇప్పుడు మన రాష్ట్రం చాలా వెనకబడి వెళ్ళిపోయింది. భవిష్యత్ తరాలు చంద్రబాబు నాయుడుగా ఆలోచించి ముందుకు వెళ్ళి అన్ని ఉచిత పథకాలు కాకుండా దేశానికి సంబంధించిన, మన రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, మన రాష్ట్రానికి భవిష్యత్తు. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నారండి, బస్సులో ఎందుకు అలా పెట్టడం? మన రాష్ట్రానికి ఉపయోగపడేది ఇంకోటి చేయండి. మన తెలుగుదేశం ప్రభుత్వం వారైనా సరే రాష్ట్రానికి ఉచితం అనేది కొన్ని పక్కన పెట్టండి. అంటే మీరు గెలవటం కోసం చేస్తున్నారు, అది కాదు. ఉచిత పథకం కాకుండా మన డెవలప్మెంట్, మన ఫ్యూచర్లో ఇండస్ట్రీస్, అట్లాగే మన రోడ్డు ఎకానమీ, ఇక్కడ ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే మన మంచి పనులు, ఫారెన్ కంట్రీస్ నుంచి ఫారెనర్స్ మన ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇట్లాగా మన డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు హైదరాబాదు ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఏంటంటే ఒక పంట పండుతుంది. ఒకప్పుడు మనం అలా ఉండేవాళ్ళం కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం చాలా విడిపోయిన తర్వాత మనం చాలా వెనక్కబడిపోయాం. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు తెలుగుదేశం అవ్వచ్చు, ఇటు జగన్ ప్రభుత్వం గారు అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే మన విధానం ఫ్యూచర్లో ఏంటంటే ఉద్యోగాలు, చాలామందికి భవిష్యత్తులో ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాల కోసం పాటుపడి పిల్లల భవిష్యత్తు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం దొరికేట్టు, లేదా వాళ్ళ భవిష్యత్తు బాగా తీర్చిదిద్దేట్టు చేస్తే ఏ ప్రభుత్వమైనా మనం ఆశిస్తూ ఉంటాం. సార్, ఆఖరిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి.
చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉందండి. జగన్ గారికి లేదని కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఆయనకి ముందు చూపు ఉంది. ఇప్పుడు వెళ్ళి మన ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి ఏదైనా తేగలరు. ఇప్పుడు మన వైఎస్ఆర్ మన జగన్ గారు వాళ్ళ మినిస్టర్ని పంపించి మనం ఏం తెచ్చారండి, పచ్చళ్ళు అవి తప్ప. అట్లాగే అది కాకుండా ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రేపు దేశానికి అభివృద్ధి చేసి జిఎస్టీ ట్యాక్స్ రూపాయన వస్తే చాలా భవిష్యత్తు బాగుంటుందండి. ఇది నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, మీ పేరు? షేక్ ఓలీ. ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్ని. ఏ నియోజకవర్గం మీది? మైలవరం. మరి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది కదా, మరి సాధారణ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా ఉంటుంది అక్కడ? ఆయన గారు మనకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్యనే ఆయన పేరు వింటాం, సర్నాల తిరుపతిరావు అని. అని ఇంతకు ముందు అసలు తెలియదు ఆయన గారు మనకు తెలియదు. అంటే గతంలో జడ్పీటీసీగా పనిచేశారని చెప్తా ఉన్నారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టలేదు కదా, జడ్పీటీసీ గెలిచారంట, అది కూడా తెలియదు. అంటే పోటీలోకి గెలిచారంటారు అప్పుడు? నామస్గా అంటున్నారుగా. అంటే అసలు ఆయన నియోజకవర్గంలో పట్టు ఉందా లేదా? ఇది కంచుకోట, టీడీపీ కంచుకోట కదా. టీడీపీ కంచుకోట అంటారు ఇది. అంతే. ఏంటి మరి ఒకవైపు కేసీఆర్ నాన్నగారి ప్రభావం కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. అలాగే జోగి రమేష్ గారి క్యాడర్ కూడా ఇక్కడ మైలవరం వన్ సైడ్, టీడీపీ వన్ సైడ్. ఇది జోగి రమేష్ కాదు, మైలవరం ఇది ఇక్కడ ఉండదు. టీడీపీ వన్ సైడ్. చిన్ని గారు వెళ్తారు, వసంత కృష్ణ ప్రసాద్ గారు వెళ్తారు.